హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం ఫుడ్ ఇంకా సర్ప్రైజ్ ప్యాకేజ్ గురించి తెలుసుకుందాం. నేనైతే నా డేని లెమన్ వాటర్ ఇంకా చియా సీడ్స్తో స్టార్ట్ చేశాను. అలాగే బ్రేక్ఫాస్ట్కి పులిహోర చేసుకుందామని ప్రాసెస్ స్టార్ట్ చేశానా, అప్పుడే నాకు ఆవు పులిహోర తినాలని క్రేవింగ్స్ వచ్చింది. క్రేవింగ్స్ వస్తే ఎంతో సింపుల్ అని తెలిసి కామ్గా ఎందుకు ఉండాలి, ప్రిపేర్ చేసేసుకుందాం. మరి ఎలా అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా సింపుల్. 3 ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతుంది పౌడర్. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీకు పులిహోర రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు, బట్ స్టిల్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బట్ మీకు ఎలా చేయాలో చెప్తాను, మీరైతే ప్రాసెస్ ఫాలో అయిపోండి. 2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 8 నుంచి 10 వరకు ఎండుమిర్చి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు, ఉప్పు ఇంకా ఆయిల్తో పాటు స్టార్టింగ్లోనే వేడి అన్నంలో కలిపేయండి. నేనైతే సడన్గా అనుకున్నాను కాబట్టి లాస్ట్లో కలుపుకున్నాను, బట్ మీరైతే స్టార్టింగ్లోనే మిక్స్ చేసుకొని ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయి మిడ్ మార్నింగ్ స్నాక్ తింటుంటే అమెజాన్ కొరియర్ వెయిటింగ్ ఎట్ ద గేట్ అని నోటిఫికేషన్ వచ్చింది. నేను ఆర్డర్ చేయలేదు, అలాగే మా ఇంట్లో ఎవరు ఆర్డర్ చేయలేదు. ఏంటబ్బా అని ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేస్తే ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్. ఓపెన్ చేశాక కూడా స్టిల్ సర్ప్రైజ్ అండ్ ఎగ్జైట్మెంట్ స్టిల్ ఆన్. ఎందుకంటే ఏముందో తెలుసుకున్నాం, మరి ఎవరు పంపించారో కూడా తెలుసుకోవాలి కదా. అలా ఆ ప్యాకేజ్ మొత్తం సెర్చ్ చేస్తే ఒక నోట్ దొరికింది. అందులో ఏ గిఫ్ట్ బై సృజన అని ఉంది. అసలు ఎవరి సృజన, ఏం చేస్తుందని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తన ఇన్స్టా పేజ్ ఇంకా ఛానల్ విజిట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. అలాగే మీరు సెర్చ్ చేయాలనుకుంటే స్రూస్కేప్ అని సెర్చ్ చేయండి. ఇంకా ట్రైపాడ్ గురించి చెప్పాలంటే ట్రైపాడ్ అయితే చాలా బాగుంది. దీన్ని మనం 61 ఇంచెస్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే ల్యాండ్స్కేప్ ఇంకా పోర్ట్రైట్ మోడ్లోకి ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు సెల్ఫీస్ తీసుకోవాలనుకుంటే ఈజీగా సెల్ఫీ స్టిక్గా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఒక రిమోట్ బటన్ కూడా ఉంది, దాంతో మనం ఈజీగా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు. యాజ్ ఏ బిగినర్ ఈవెన్ ఐ ఆమ్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు బై అ ట్రైపాడ్ ఫర్ మీ. బట్ ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడు మన ఫ్రెండ్స్ మనని ఎంకరేజ్ చేస్తే మనకి ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది కదా. సో ఈ ట్రైపాడ్ యూస్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం. మీరైతే తన ఛానల్ ఇంకా పేజ్ తప్పకుండా విజిట్ చేయండి. తన ఛానల్లో ఎన్నో వెరైటీ ఫుడ్ వీడియోస్ ఎంతో టేస్టీగా ఉంటాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ అలా చాలా వీడియోస్ ఉన్నాయి, మీకైతే తప్పకుండా నచ్చుతాయి. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. యాజ్ ఏ బిగినర్ ఈ ట్రైపాడ్ ఎలా యూస్ చేయాలో నాకు నిజంగా తెలీదు, బట్ ఈ ట్రైపాడ్ యూస్ చేసుకుని ఒక వీడియో అయితే షూట్ చేశాను. ఎలా ఉంది, ఏమేమి ఇంప్రూవ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కూడా ఈ ట్రైపాడ్ కావాలంటే కమెంట్ చేయండి, ఐ విల్ ప్రొవైడ్ ద లింక్స్ ఫర్ యూ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ అయిపోయింది. మరి ఇప్పుడు లంచ్ చేయాలి కదా. లంచ్ వీడియో షూట్ చేయడం మాత్రం మర్చిపోయాను. వీకెండ్ ఈవినింగ్స్ ఇంట్లో ఎలా ఉండాలనిపిస్తుంది, ఏదో ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలని తప్పకుండా అనిపిస్తుంది. అలా నేను మాదాపూర్లో ఉన్న నన్నయ్య రెస్టారెంట్కి వచ్చేసాను. నేనైతే నన్నయ్య స్పెషల్ కాంబో కారం దోశ ఇంకా ఊతప్పం ట్రై చేశాను. అన్ని టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి, బట్ వీళ్ళ స్పెషల్ కాంబో మాత్రం మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. ఈ స్పెషల్ కాంబోలో మనం 3 రైస్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి బటర్ మిల్క్ ఇంకా స్వీట్ ఇస్తారు. అండ్ మైసూర్ బోండా చూస్తే మనం ఆగుతామా, అది కూడా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అపార్ట్ ఫ్రమ్ ఫుడ్, అంబియన్స్ కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. అండ్ అవుట్డోర్ సీటింగ్ కూడా అవైలబుల్లో ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఈ వీకెండ్ తప్పకుండా విజిట్ చేసి మీరేమేమి ట్రై చేశారు, మీకేమేమి నచ్చాయనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదండి మరి ఈ మినీ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయాలనేది కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.